ఆనియన్ స్ప్రింగ్స్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఆనియన్ స్ప్రింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ ఐటెమ్ చేసుకోండి, సూపర్‌గా ఉంటుంది. మరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా? వచ్చేయండి హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ కావాలి కదండి వాళ్ళకి తినడానికి. కాబట్టి ఏదో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారనమాట. మా పిల్లలు మాత్రం రోజు అడుగుతూ ఉంటారండి. మా హని తల్లి అయితే స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ చేయమమ్మా అని అడుగుతూ ఉంటుందన్నమాట. అందుకే నేను ఆలు చిప్స్ కానీ లేదంటే ఆలు ఫ్రెంచ్ ఫ్రై కానీ ఇలా చేస్తూ ఉంటానండి. మళ్ళీ ఎప్పుడు ఆలు గురించేనా, మరి వేరే రెసిపీ చేయాలి కదా అని చెప్పేసి ఈసారి నేను ఆనియన్ స్ప్రింగ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా చేశారా మరి మీరు? చేసుంటే నాకు కామెంట్ చేయండి. చేయని వాళ్ళైతే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. అదే విధంగా చేసేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అయితే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. నేను ఇక్కడ ఫస్ట్ 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. వీటిని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు చూపించేస్తాను. వచ్చేయండి చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. మీడియం సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న వాటిని ఇలా కట్ చేసుకొని పైన లేయర్ అంతా తీసేసి శుభ్రంగా కడిగి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటేనే మనకి స్ప్రింగ్ లాగా వస్తాయి, అలాగే రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా ఇలా ఓపెన్ చేసి తీయాలన్నమాట. లేదంటే అవి మధ్యలో కట్ అయిపోతూ ఉంటుందంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. లోపల చిన్న చిన్నవి ఉన్నాయి కదండి, వాటిని పక్కన పెట్టండి. మనం వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ రోల్స్ లాగా రావాలండి. చూసారు కదా, వాటినే స్ప్రింగ్స్ అంటారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. 3 ఆనియన్స్ తీసుకున్నాను కదండి, మూడింటికి ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేశాను. చూడండి, ఈ విధంగా సర్కిల్ లాగా రావాలన్నమాట. బాగున్నాయి కదా. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక చిన్న కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే ఇంకో కప్పుతో నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నానండి. కార్న్ఫ్లవర్ లేని వాళ్ళైతే మైదా పిండి కానీ లేదంటే రైస్ పిండి కానీ తీసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, మీరు కావాలనుకుంటే వంట సోడా కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసి బాగా కలిపేయాలన్నమాట. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. లేదంటే మరీ వాటర్గా కాకుండా మరీ థిక్గా కాకుండా చూసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ క్వాంటిటీలో ఉండాలండి. చూపిస్తాను చూడండి. ఇలా ఉన్నప్పుడు మనం పైన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేయండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇవి కార్న్స్ కదండి, మనం పాలలో వేసుకొని తింటూ ఉంటాం కదా, వీటి ప్లేస్లో మీరు బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. బ్రెడ్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని తీసుకోవచ్చు. అవి కూడా పర్లేదండి, ఇది కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటిని కొన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ దీని ప్లేస్లో మీరు బ్రెడ్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుందన్నమాట. ఒకవేళ బ్రెడ్ మెత్తగా ఉంటే కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వాడుతున్నాను. నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్లో పెట్టేసిన తర్వాత గ్రైండ్ అయిపోయింది కదండి, పౌడర్ లాగా అయిపోయింది కదా, ఇలా ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఒక కడాయి తీసుకొని కడాయిలో ఇలాగా ఆయిల్ పోసేయాలి. పోసేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని అలాగే పిండి కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇవి వచ్చేసి కార్న్ పౌడర్ అనమాట. ఇప్పుడు ఒక సర్కిల్ ఇలా తీసుకొని అందులో డీప్ చేయండి. ఇలా డీప్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఈ పౌడర్లో వేసేయాలన్నమాట. ఇలా వేసేసి ఇలా తిప్పేయాలి. చూసారు కదా. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి, పక్కన ప్లేట్లో పెట్టేయండి. నెక్స్ట్ ఇంకొక రోల్ తీసుకోండి. ఇలా డీప్ చేసేసి మళ్ళీ ఇదే పౌడర్లో ఇలా చేసేయండి. ఇప్పుడు ఆ ప్లేట్లో పెట్టండి. అదేవిధంగా అన్ని సర్కిల్ ఈ విధంగా చేసేయండి. చూసారు కదా, నేను అన్నిటినీ ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిపోతుంది కదండి, ఆ హీట్ అయ్యేలోపు నేను ఇలా చేసేసాను అనమాట. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో మనకు అయిపోతుందండి ఇది ప్రాసెస్. చాలా టైం పట్టదు కూడా, చాలా మంచిది కూడా. అంటే అప్పుడప్పుడు ఇలాగా పిల్లలకి పెట్టామంటే చాలా బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే బాగుంటుంది కదా. సో నేను ఇది ట్రై చేశాను అనమాట. చూసారు కదా, ఇలా తిప్పేయండి. ఇలా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఉంచి ఇలా తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి కదండి, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలా వేసేసుకోవాలి అన్నిటినీ.
చూసారు కదా, మరీ ఎక్కువ కాల్చుకోకండి. ఫస్ట్ వేసాను కదా, అది కొంచెం కాలిపోయిందనమాట. ఇలాగా కొంచెం గోల్డెన్ ఫ్లవర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తీసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాస్ ఉంటుంది కదండి, సాస్తో తినండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. మా హనీ మినీ అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. చూడండి, బాగుంది కదా, ఆనియన్ చాలా బాగా నచ్చింది. స్ప్రింగ్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. వీటిని ఇలా డీప్ చేసుకోండి. సాస్లో ఇలా పెట్టుకొని మస్తు క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగుంది. కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి, బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మా హనీ మినీ అయితే తింటూనే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చిందనమాట. మనం ఆనియన్ చిప్స్ అవి బయట నుంచి తెచ్చి పిల్లలకి పెడుతూ ఉంటాం కదా, అదేదో ఇలాగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి మీ పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారా లేదా కామెంట్ చేయండి. బాయ్.